నమస్తే, నేను మీ ఎవరు శ్రీనివాసరావు. మంగళగిరి టైమ్స్కు స్వాగతం. ఈరోజు ఉదయం కొండపనేని టౌన్షిప్నకు మంగళగిరి టైమ్స్ ఆత్మీయులు జి మోహన్ రావుతో కలిసి వెళ్ళాను. అక్కడైతే ఆహ్లాదకర వాతావరణ పరిస్థితులు కనిపించాయి. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ప్రత్యేక చొరవతో కొండపనేని టౌన్షిప్లో పార్కును చూడముచ్చటగా నిర్మాణం చేశారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని కొండపనేని టౌన్షిప్ 25 సెంట్ల స్థలంలో పవర్మెక్ ఫౌండేషన్ వారి సిఎస్ఆర్ నిధులు 1,23,00,000తో సుందరవనంగా తీర్చిదిద్దారు. గత నవంబర్లో మంత్రి నారా లోకేష్ ప్రారంభోత్సవం చేశారు ఈ పార్కుకు. ఇది క్లుప్తంగా కొండపనేని టౌన్షిప్ పార్కు హిస్టరీ. ఇక పార్కులో పాత మంగళగిరి పొట్లబత్తుని వారి లక్ష్మీ శారీస్ అధినేత కళాకారులు పొట్లబత్తుని లక్ష్మణరావు, టీడీపీ బీసీసీఎల్ నియోజకవర్గ అధ్యక్షులు ఆకురాతి నాగేంద్రం, విద్యుత్ శాఖ విశ్రాంత ఇంజనీర్ తెంపల్లి దుర్గారావు వీరు ప్రతిరోజు యోగా చేస్తారు. ఇక్కడ కొద్దిసేపు వీరితో గడిపి పార్కులో వాకింగ్ చేయడం జరిగింది. ఇది కొండపనేని టౌన్షిప్లోని నారా లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసినటువంటి పార్క్. మనొక చాలా కాలం నుంచి, ఎన్నో దశాబ్దాల నుంచి కూడా మంగళగిరికి ఈ గతి పట్టల, ఈ స్థితి రాలా. ఈ అద్భుతమైనటువంటి పార్కులు నిర్మించేటువంటి ఎమ్మెల్యేలు మనకు ఎప్పుడు ఎక్కడా కూడా కనపడలా. కానీ మరి ప్రజల అదృష్టం కొద్దీ లోకేష్ బాబుని గెలిపించుకోవటం వల్ల ఈ ఒక్క పార్కు కాదు, ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పటికే 10 పార్కుల పైన నిర్మించడం జరిగింది. ప్రజల్లో కూడా మనం పొద్దున్నే లెగవాలి, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కొన్ని ఈ ఐటమ్స్, పనులు, యోగాకి సంబంధించి, ఆసనాలకు సంబంధించి చేసుకోవాలనేటువంటి మంచి ఆలోచన కూడా కలిగింది. అది కూడా నారా లోకేష్ బాబు వల్లే. ఇవన్నీ అమర్చిపెట్టాడు ప్రతి చోట కూడా. అందువల్ల ప్రజలు ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ చక్కగా ఆరోగ్యానికి సంబంధించిన ఈ ఐటమ్స్ చేసుకుంటున్నారు. దీనికి కారణం మాత్రం మన అదృష్టం కొద్దీ మనం తెచ్చుకున్నటువంటి మన నారా లోకేష్ బాబే. అందుకని ఆయన నేను మనస్ఫూర్తిగా కూడా ఆయన్ని అభినందిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ అనుకోకుండా వచ్చాము, అది వెళ్దాం అనుకుని విచారణ గడ్డ దగ్గర ఇదే అయ్యా. చూడండి అసలు ఎంత చెట్లు కూడా భలే తిరిగి పచ్చదనం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం, ఈ స్థలాన్ని అచ్చంగా కేవలం ఆడవాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని ఎంతోమంది ఆడవాళ్ళు, ఎంతోమంది పిల్లలు వచ్చి ఇవన్నీ కూడా చక్కగా ప్రతిరోజు యూజ్ చేసుకుంటున్నారు. అవేర్నెస్ పెరిగింది ప్రజలందరికీ కూడా, పిల్లలందరికీ కూడా. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరిపోతున్నాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పాలి. ఎన్ని ఐటమ్స్ ఎన్ని చేసుకుంటున్నారు. ఇది మాత్రం మనకిచ్చిన ఆ వరాల దేవుడు, మన అదృష్టం కొద్దీ దొరికిన మన వరాల మూర్తి మన లోకేష్ బాబు. One, two, three, four, five, six. One, two, three, four, five, six, seven. ఇవాళ అనుకోకుండా వచ్చాము, అది వెళ్దాం అనుకుని విచారణ గడ్డ దగ్గర ఇదే అయ్యా. చూడండి అసలు ఎంత చెట్లు కూడా భలే తిరిగి పచ్చదనం అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈ ప్రదేశంలో ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. స్థలం, ఈ స్థలాన్ని అచ్చంగా కేవలం ఆడవాళ్ళకి పిల్లలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
అందుకని ఎంతోమంది ఆడవాళ్ళు ఎంతోమంది పిల్లలు వచ్చి ఇవన్నీ కూడా చక్కగా ప్రతిరోజు యూజ్ చేసుకుంటున్నారు. అవేర్నెస్ పెరిగింది ప్రజలందరికీ కూడా, పిల్లలందరికీ కూడా. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు తీరిపోతున్నాయని కూడా మనం ఈ సందర్భంగా చెప్పాలి. ఎన్ని ఐటమ్స్ ఎన్ని చేసుకుంటున్నారు. ఇది మాత్రం మనకిచ్చిన ఆ వరాల దేవుడు, మన అదృష్టం కొద్దీ దొరికిన మన వరాల మూర్తి మన లోకేష్ బాబు. అక్కడ ఆ పార్క్ పోయి వెళ్ళాం, అటు చూసుకుని వచ్చాం. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలకి చాలా చక్కగా అది ఇది పిల్లలకి మంచి చూడండి అసలు పిల్లలకి మంచి ఉపయోగకరమైనవి. చాలా ఉపయోగకరమైనది. ఇది మాత్రం పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కేరింతలు కొడుతున్నారు వచ్చి ఈ టైము. అవును, ఈ టైం ఏంటంటే కొంచెం లేట్ అవడం వల్ల అంతా స్కూల్ టైం అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయారు. చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ఒక అద్భుతాన్ని మనకి అందించాడు మన లోకేష్ బాబు. ఇన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా అదృష్టం ఏంటంటే గొప్ప స్టేడియం 7 గంటలు వెళ్ళిపోతాం. అంటే 6 to 7 లెక్క. మాకు అక్కడ ఏంటంటే 7 to 8 ఎక్కువ. మా బ్యాచ్ అందరూ అర్థానికి వెళ్తారు. ఇదంతా యోగా చేసుకోవడానికి కూడా ఇక్కడ కావాల్సినటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. ఈ పూల మొక్కల్లో, ఈ చెట్లలో, ఈ పచ్చదనంలో, ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో యోగా చేసుకుంటే మాత్రం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ యోగా అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తం. ఈ ప్రపంచవ్యాప్తంగా చేసుకున్నటువంటి ఈ ఆరోగ్యకరమైన సూత్రం యోగా అని చేసుకోవడం అనేది మనుషులకి అదొక యోగం. ఆ యోగం కలిగిన వాళ్ళే ఆ యోగాని మరి ఆస్వాదించగలుగుతున్నారు, చేసుకోగలుగుతున్నారు. అంతటి అద్భుతాన్ని కూడా మన నారా లోకేష్ బాబు గారు ఇక్కడ చక్కగా తీర్చిదిద్ది ఈ నందన వనంలో, ఈ అద్భుత పార్కులో చెట్ల మధ్య పచ్చదనం మధ్య మనందరికీ అందించినందుకు ఆయనకి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక్కడ సందర్భం ఇక్కడ పెట్టారు, అక్కడ సందర్భం అక్కడ. ఏ సందర్భం అది. ఇవాళ ప్రభుత్వం మరి ఎంత అద్భుతంగా చేస్తుంది. ఇట్లాంటివన్నీ రావటం అదృష్టం కదా. ఎక్కడి నుంచి ఇట్లాంటి పార్క్ లేదా అక్కడ ఎప్పుడన్నా ఉందా అసలు ఇలాంటి పార్క్ మనకు చక్కగా పొద్దున్నే క్రమం తప్పకుండా వస్తున్నాం. చక్కగా హాయిగా అన్ని ఐటమ్స్ చేసుకుంటున్నాం, యోగా చేసుకుంటున్నాం. మన ఆరోగ్యానికి ఇంటికి వెళ్ళి మనం చేసి మనం నిమగ్నం అయిపోతాం ఇంటి దగ్గర మన పనుల్లో. అంతేగా. కానీ ఇక్కడ కొన్నంతసేపు ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యానికి ఎంతో మేలైనటువంటి ఈ ప్రక్రియను మనం అలవాటు చేసుకున్నందుకు మనం ధన్యులు అని కూడా నేను భావిస్తున్నాను. ఏమంటారు? మనకు అదృష్టం ఇది. ఇట్లా వద్దున్న 6 to 7 వరకు వచ్చి ఇట్లాంటి అద్భుతమైన పార్కులో మనం ఇక్కడ యోగా చేసుకుని, వాకింగ్ చేసుకుని, పిల్లలు ఆడుకునే ఉండే అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి. ఎంత ప్రకృతి, ఎంత ఫస్ట్ క్లాస్, అద్భుతమైన గాలి ఇక్కడ, ఎంత చెట్లు ఎటు చూసినా పచ్చదనం, పరిశుభ్రత. ఎంత అదృష్టం ఇది. నారా లోకేష్ గారు ఇట్లాంటి పార్కుని కొండపనేని హౌస్ లో కట్టించినందుకు మనం రోజు ఇట్లా రావటం అనేది ఎంత అదృష్టమో ఇది. నారా లోకేష్ గారికి ఎంత కొత్త కథలు చెప్పుకున్నా తక్కువే. తక్కువే. ఏంటి నువ్వేంటి, నీ సంగతులు ఏంటి? ఇంటికి వెళ్ళాక ఏంటి నీ పనులు? ఏమన్నాయండి, పొద్దున్నే 6ంటికి ఇక్కడ వాకింగ్ రావటం, లోకేష్ గారు ఏర్పాటు చేసిన పార్కులోకి, ఆ పార్కులోకి అది ఒక గంట ఇవన్నీ చేయటం, చేసి తర్వాత ఇంటికి వెళ్ళి చేయటం. అందుకని నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు. కానీ ఇక్కడ ఏర్పాటు చేయటమే కాకుండా ప్రతిరోజు 2 మనుషులు ఇక్కడ ఏర్పాటు క్లీన్ చేయటం. ఇంత ఆకు కూడా అదనమైనటువంటి ఎక్కడ రోడ్డు మీద నడిచే కాడు కానీ, ఐటమ్ చేసుకునే కాడు కానీ ఎంత చక్కగా, ఎంత శుభ్రంగా, ఎంత నీటుగా మనం రావాల్సిందే ఇక్కడికి అనేటువంటి అభిప్రాయాన్ని బలం చేసినటువంటి మన మహానుభావుడు
మన నారాలోకి నియోజకవర్గం మొత్తం ఎన్ని పార్కులు అండి లెక్క కన్నట్ల ఇప్పుడు ఇంకా చేస్తున్నాడు ఆయన. ఇటు చూసినా అద్భుతమైన పార్కు, అక్కడికి వెళ్తే వైట్ ఫీల్డ్, ఇక్కడికి వెళ్తే లక్ష్మణ స్వామి పాలన పార్కు, ఇటు చూసినా పార్కులే, ఎక్కడ చూసినా నందనవనాలు. ఆయన ఇంకొకటి కూడా ఏ రంగంలోనైనా సరే ఇది మనం చూస్తున్నాం, ఇది మనకు పొద్దున్నే చాలా ఆరోగ్యానికి ఆహ్లాదానికి చాలా బాగుంది. ఆయన అటు విద్యకు సంబంధించిన స్కూళ్ళు కానీ, ఇక ఐటీ అంటే ఆయన మరి అసలు ఎంత తిరుగుతున్నాడో ఎంత కష్టపడుతున్నాడో. అసలు ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం మనం మంగళగిరి వరకు పరిమితం అవుతున్నాం. ఎంత అభివృద్ధి కోసం, ఎంత ఆదాయం కోసం, పరిశ్రమల కోసం ఆయన పడుతున్న తపన అన్నీ మనం కళ్ళతో చూస్తూనే ఉన్నాం. పరిశ్రమలు పెంచాలి, ఆదాయం పెంచాలి, అభివృద్ధి చేయాలి, సంక్షేమ పథకాలు జనానికి అందించాలి అనేటువంటి తపన ఆయనకి సామాన్యంగా లేదు. అది అదృష్టం అంటే అది. అది చూసుకుని పోయిட்டு వస్తారు. పైన సెలెక్ట్ అయిపోతారు. ఏదో ఆదివారం ఉదయం బస్సులు పెట్టారు, చూసి వెళ్ళారా? నేను వెళ్తున్నా, నాకు పోరాకులు వెళ్ళదు కదా, మాది క్యాన్సిల్. లేకపోతే వెళ్ళేవాడు. నేను అయినా అది చాలాసార్లు 7 సార్లు వెళ్ళాను. కొండలప్ప గుడికి 7 సార్లు వెళ్ళాను.